హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆద్య మీడియా. సో ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో మొన్న కత్తిపూడి బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీల గురించి మాట్లాడారనమాట. సో ఇంతకు ముందు ఆడపడుచుల కోసం మద్యపానాన్ని నిషేధిస్తానన్నారు, అది నిషేధించలేదు. సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, అది కూడా జరగలేదు. ఇచ్చిన ఏ హామీలు కూడా మీరు ఇప్పటి వరకు చేయలేదు, మరి మీకు ఇంకొక అవకాశం ఎలా ఇవ్వాలి అంటూ మాట్లాడుతూ కొంచెం ఇమిటేట్ చేసి సెటైరికల్గా మాట్లాడారు. దాన్ని మీరేమంటారు? అదే అది ఒరిజినాలిటీ కదా, సెటైరికల్గా ఇమిటేట్ చేసుకుని మాట్లాడు, ఇదే కదా అది సినిమా వాడు అదే మాట్లాడు. వెరీ గుడ్. ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దెర్ ఆర్ సమ్ టెక్నికల్ ఇష్యూస్. జగన్మోహన్ రెడ్డి వితౌట్ రియలైజింగ్ ఇట్ ఈజ్ ఇనిషియేటెడ్ ఇట్. దానికి ఏం చెప్పాడు? సారీ చెప్పాడు. సారీ చెప్పి ఇవాళ సిపిఎస్ రద్దు ప్లేస్లో జీపీఎస్ తీసుకొచ్చాడు, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్. అది ఎంతవరకు జస్టిఫై అవుతుందని తర్వాత విషయం. అండ్ మోర్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నది బ్రహ్మాండంగా ఉంటుంది, పెపేగా చాలా బాగుంటుంది కూడా. అంటిల్ అండ్ దెన్ యూ విల్ నాట్ స్టెప్ ఇన్ టు దట్ షోస్, యూ విల్ నాట్ రియలైజ్. ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్లు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఓన్లీ 5 ఆల్టర్నేటివ్స్ మాత్రమే మిగిల్చి మిగిలినవన్నీ జిఎస్టీలోకి తీసుకెళ్ళిపోయారు. ఈ 5 ఆల్టర్నేటివ్సే మనకి రెవెన్యూ జనరేషన్స్, అందులో ముఖ్యంగా లిక్కర్, పెట్రోలియం ప్రొడక్ట్స్, నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్, నెక్స్ట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, 5వది ఆర్టీఏ వ్యవస్థ. సో ఈ 5 సోర్సెస్ నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి మనకి డబ్బులు రావు స్టేట్కి ప్రజెంట్ ఉన్న సినారియోలో. మిగిలినవి అది 41% ఏదో వాళ్ళు జిఎస్టీ బకాయిలు ఎప్పుడు మన మీద జాలి దయ కనికారం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దయా ధర్మభిక్షలతో మనం సర్వైవ్ అవుతున్నాం. సో ఇలాంటి తరుణంలో బై ద టైం స్టేట్ గవర్నమెంట్ ఖజానా చూసిన తర్వాత అర్థం కానీ అయోమయ స్థితి వచ్చింది, ఎవరికైనా వస్తుంది. ఈవెన్ చంద్రబాబు గారు ఆ విషయంలో తీసుకుందాం అనుకున్నా. ఎప్పుడైతే ఈ మద్యపాన నిషేధం అనేది ఇట్ విల్ బికమ్ ఏ డ్రాస్టిక్ బ్లండర్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నప్పుడు ఎస్ ఫుడ్ డౌన్ గతంలో అనుకున్న దానికి మార్చుకుని ఏం చేశాడంటే కొత్త విధానానికి తెరలేపాడు. చూద్దాం అన్న టైప్లో టెస్టింగ్ మాడ్యూల్ క్రియేట్ చేశాడు. ఏది అలా మీరు భరత్ అనే నేను సినిమా చూసా, అందరూ చూసారు కదా, అనానమస్ పెనాల్టీ వేసేస్తుంటాడు ట్రాఫిక్. దీనికి దట్ ఈస్ ఇస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ కింద తీసుకుని దానికి ఒక ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ కూడా ఇస్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తే తాగినోడు ప్రపోర్షన్ తగ్గుతుంది, స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది. అండ్ మోర్ డిస్టిలరీస్ బ్రెవరేజెస్ మనకి యూనిట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ స్పిరిట్ రేటు 5.75 పైసలు ఉండేది, సడన్గా దాన్ని 27 రూపాయలు 75 పైసలు పెంచేసాడు. ఇవన్నీ చేసుకుంటూ వస్తూ మద్యపాన నిషేధం కుదరదని రియలైజ్ అయ్యి ఇష్టమైనట్టు చేసి ఒక మిస్ఫైర్ అయ్యాడు. సో దాన్ని మీరు పోర్ట్రేట్ చేసుకుందాం అనుకుంటే జస్ట్ ఫర్ ఫన్ బాగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు గారు మద్యపాన నిషేధం అనుకున్న దగ్గర స్టేట్ రెవెన్యూస్ ఇదే అవుతున్నాయన్నప్పుడు 2800 కిలోమీటర్ల బోర్డర్ షేర్ చేసుకుంటాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి. సో దీంట్లో ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే అనవసరమైన విషయాల్లో చేతులు పెడితే చేయి కాలింది అనుకో, ఆ చేయి కాలిన తర్వాత ఏం చేస్తాం, బర్ణాలు రాసుకుని ఇంట్లో కూర్చుంటాం. అంతేకాని చేయి సగమే కాలిందని పూర్తిగా కాల్చుకోడు కదా అవడం. అదే పని జగన్మోహన్ రెడ్డి చేసాడు. అంచేత బాగుంటుంది టీస్ చేయడానికి. ఆయన మిమ్మల్ని దత్తపుత్రులను ఏడిపిస్తున్నందుకు మీరు తిరిగి ఈ మద్యపాన నిషేధం చేతకలేదని ఏడిపించుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ రెవెన్యూ ప్రాస్పెక్ట్లో మాత్రం ఇట్ ఈస్ ద జస్టిఫైడ్ యాక్ట్ అని చెప్పొచ్చు. తప్పే, నేను మద్యపాన నిషేధం చేస్తానని చేయకపోవడం ఖచ్చితంగా తప్పే. కానీ ఎందుకు చేయలేకపోవడం అన్న రీజన్ నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోకుండా ఎలక్షన్ కోసం, టీజింగ్ కోసం, ర్యాగింగ్ కోసం బాగుంటుంది వాడుకోండి, అంతకు మించి ఇంకేం లేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు మిగిలినవి నవరత్నాల పథకాలు, నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దర్ సెట్ ఆఫ్ ఐఏఎస్ పీపుల్తో నేను మాట్లాడినప్పుడు ఒక గవర్నమెంట్ ప్రాస్పెక్ట్లో డిక్లేర్ చేసిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి 5 to 10% గ్రౌండ్ అయితే మిరాకిల్ అన్నాడు. 5% ఇంప్లిమెంటేషన్కి వస్తే గ్రేటు, 10% కనుక గ్రౌండ్ రియాలిటీస్కి రీచ్ అవుతున్నాయంటే మిరాకిల్ అన్నాడు. అలాంటి ఫ్రీ బీస్ ఇవాళ చెప్పాలంటే నవరత్నాల పథకాలు జస్టిఫై అవుతున్నాయి మోర్ దెన్ 95 to 98%. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే 2800 మంది దగ్గర ఉన్న ఒక ప్రతి గ్రామానికి లేదా దీనికి ఒక సచివాలయం వస్తుంది. ఆ సచివాలయంలో జవాబుదారీతనం ఉంది. ఎంతమందికి పెన్షన్ వచ్చిందో, ఎంతమందికి విద్యాదేవం వచ్చిందో, అమ్మఒడి వచ్చిందో, ఇట్లా అన్ని పథకాలని జస్టిఫై చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. యూ నీడ్ టు ఫిల్ ద ఫామ్ అన్నట్టు. నీకు ఈ సంవత్సరంలో ఈ 4 సంవత్సరాల టెన్యూర్లో ఎంత వచ్చిందో జస్టిఫై చేసినప్పుడు ఇంక దాని గురించి మనం ఫ్రీ బీస్ అన్న కాన్సెప్ట్ని వాళ్ళు చచ్చినట్టు ఇల్లు ఎత్తుకున్నారు కదా. తెలుగుదేశం కూడా 6 మేనిఫెస్టో పాయింట్లో వాట్ ఎవర్ ఈస్ బీన్ గివెన్ బై జగన్మోహన్ రెడ్డి దానికి కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్స్ మేమే ఇస్తామని చెప్పుకుంటున్నారు కదా. దట్ ఈస్ ద సక్సెస్ మాడ్యూల్ కదా. ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో మీరు ఇఫ్ యూ రియలీ లుక్ అంటూ ఇట్ ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వాలైనా కంటిన్యూ చేసినాయి కదా.
జస్ట్ లైక్ దిస్ అంతే. ఇక్కడ మనం మాట్లాడడానికి చాలా బాగుంటాయి, కానీ ఇందులో 1 to 10 స్కేల్లో ఇంప్లిమెంట్ అవుతున్నవి ఏవి ఎన్ని? ఎందుకంటే ఎలక్షన్ హామీలు అందరూ ఇస్తారు, లక్షల కొద్ది 647 హామీలు ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, కానీ మేనిఫెస్టో ఎత్తుక్కోవాల్సి వస్తుంది కదా ఇవాళ. సో అట్లా దాన్ని గ్రౌండ్ రియలిస్టిక్గా ఏమైనా గ్రౌండ్ ఏమి ఉన్నాయంటే తెలుగుదేశం ఆయనలో కూడా రైతు రుణమాఫీ అన్నారు, ఆఖరికి రైతులతో పెనాల్టీలు కట్టించేంత పరిస్థితికి వచ్చింది. సో ఇలా కొన్ని లాజిస్టిక్స్ ప్లాన్ చేసుకుంటే కొన్ని కార్యరూపం దాలుస్తాయి, కొన్నికి దాల్చవు. సో అందుకని వాటిని ఎలక్షన్ హామీల్లో నీటి మాటలు, నీటి మీద రాతలతో పోల్చి ఇగ్నోర్ చేయడమే. దాన్ని మరి కోడిగుడ్డు మీద వెంట్రుకలు బిగదాం, దాంట్లోంచి ఆ అదే గొంగల్లో పడుకుంటూ దాని గురించి వెంట్రుకల గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే చేయలేనివి చేతకదని చెప్పాడు, దానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఇచ్చాడు. వెసస్ ఈ మద్యపాన నిషేధం అన్నది థమ్మింగ్ పెనాల్టీస్ పెట్టినప్పుడు అయినా సరే జనాలు కాంప్రమైజ్ కాకపోతే, మీ కరోనా తర్వాత గ్యాప్ ఉంది కదా, ఇంట్లో రేషనల్ అటాక్ కాదు, మందుల కోసం లైన్లో నిలబడి లెక్కర్ కొనుక్కున్న ఉదంతాలు మనం చూసాం కదా. అప్పుడు ద కన్సర్న్ ఆఫ్ ఎ పర్సన్ ఇస్ వాట్ అన్నదాన్ని నువ్వు ఎవాల్యుయేట్ చేస్తే ఇన్ 1 to 10 స్కేల్ అవతలకి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరేం చేయగలుగుతారు దానికి? మరి అలానే ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గిస్తామన్నారు, అవి తగ్గించకపోగా 8% పెరిగింది. అండ్ లిక్కర్ మీద వచ్చే ₹1 ఆదాయం నాకు వద్దు అన్నారు. మరి 25 కోట్లు నువ్వేం చేసావు అనేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నది ఎప్పుడైతే పెరిగాయో 8 సార్లు పెరిగాయి. 8 సార్లు అపోజిషన్ పార్టీలు మీ పోరాటాలు ఇవి, అట్లా నిరంతర ధర్నాలు చేయాలి కదా, నిరాహార దీక్షలు కూర్చోవాలి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ముందు. నాకు అపోజిషన్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇవి నాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అంటారు అట్లని. ఎందుకంటే ఆ రోజు తీసుకున్న స్టాండ్కి ఈ 20 సంవత్సరాల దాకా ఎవడు ఛార్జీలు పెంచే సాహసం ఏం చేయలేదు. అలాంటిది దానికే గుర్రాలతో తొక్కేసారు, చంపేశారని ఎంత అపవాదాలు మోసిన తెలుగుదేశం నిన్నటిదాకా ప్రతిసారి అదే కదా ఎవడు మాట్లాడినా. అలాంటి పందాలో ఈసారి ఆ బయలు ముజేమార్ అన్నట్టు ఈ 8 సార్లు పెంచే అవకాశం కలిగిస్తే ఎక్కడైనా ప్రజల తరఫున వీళ్ళిద్దరు పార్టీలలో పోరాటం చేశారా కనుక్కో. దీనికి ఒక ఉదంతా కూడా చెప్తా. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచితే ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటాను, నాకు తెలిసి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బస్ స్టాండ్కి అడ్డం, విజయవాడ బస్ స్టాండ్కి అడ్డం పడుకుండు, సాయంత్రంకి సచ్చినట్టు రేట్లు తగ్గించడు ముఖ్యమంత్రి. అలాంటి ఒక్క కార్యక్రమం చెప్పండి 4 ఏళ్ళ పొద్దులో. 8 సార్లు ఒక ప్రభుత్వం వెసులుబాటు తీసుకుని పెంచే అంత లెవరేజ్ ఎవరిచ్చారు? ఎవరు? నేనైతే అపోజిషన్ పార్టీలనే చెప్తాను. అపోజిషన్ పార్టీలు నిజంగా ప్రజల సమస్యల మీద ఎక్కడున్నారు? కంటిన్యూస్ పోరాటాలు ఏవి? ఒకసారి పెంచినప్పుడే ధర్నాలకి వాటికి జడిసిపోయి ఇంకోసారి ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అనాలి. అలాంటిది 8 సార్లు వెసులుబాటు ఇచ్చారంటే ప్రజల తరఫున మీరు ఎక్కడున్నారు అన్నది నా ప్రశ్న. ఒక దంపుడు ఉపన్యాసాలు మైక్ దొరికింది కదా అని చెలరేకపోతే చెలరేకపోండి. దానివల్ల ప్రజలు ఈజీగా చూస్తారు, నా కష్టంగా నువ్వు లేవు అది తెలుస్తుంది ప్రజలకి. కష్టం ఇష్టం వీడు ఏం చేస్తున్నాడు అన్నది కంపారిజన్ ఇచ్చుకుంటున్నారు. అందుకే ఆల్టర్నేటివ్ క్రియేట్ అవ్వట్లేదు, అది తెలుసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ ప్రసాద్ గారు. సో చూసారు కదా, ఇవి వాళ్ళ ఏపీ పాలిటిక్స్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.